ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రికి ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఇక విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద విషయం తెలియగానే విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారు. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లుగా ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. మళ్లీ నోటీసులు జారీ చేసే వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ప్రకటించారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA స్పందించింది. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లుగా తెలిపింది. సుమిత్ కు LTCగా 8200 గంటలు, కో పైలట్ కు 1100 గంటలు అనుభవం ఉన్నట్లు తెలిపింది. ATC నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ATCకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని తెలిపింది. అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ప్రమాద ఘటనా స్థలికి అధికారులందరూ కూడా వెళ్తున్నారు. మరోప్రక్క అహ్మదాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఆ సంఘటనా స్థలాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. पूरा ही गया होगा कोई గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది కూడా బైరాంచి జిజిబోయ్ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. మెడికోలు భోజనం చేస్తుండగా మెస్ లోకి దూసుకెళ్లింది. దీంతో 8 మంది మెడికోలు చనిపోయినట్లు తెలుస్తోంది. రన్వే నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఇప్పటి వరకు 40 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై భారత్లోని బ్రిటన్ హై కమిషన్ ఆరా తీస్తోంది. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. భవనాలకు అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసే పనిలో ఉన్నారు. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్ని హాస్పిటల్స్ కు తరలించారు. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ స్పందించారు. సహాయక చర్యలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎయిర్ ఇండియా చైర్మన్ తెలిపారు. ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.
అలాగే మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎయిర్ ఇండియా చైర్మన్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రికి ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఇక విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద విషయం తెలియగానే విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లారు రామ్మోహన్ నాయుడు. ఇక అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. విమాన ప్రమాద నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. మళ్లీ నోటీసులు జారీ చేసే వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. సుమిత్ కు ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్ కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు తెలిపింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని తెలిపింది. ఇక అంతర్జాతీయ ప్రయాణం కావడంతో ఇంధనం కూడా ఫుల్ చేస్తుంటారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజిన్స్ స్పాట్లోకి చేరుకున్నప్పటికీ కూడా మంటల్ని అదుపు చేయడం చాలా కష్టతరంగా మారింది. ఇంకా ఇది మెడికల్ కాలేజ్ పైన, అంటే ఏదైతే హాస్టల్ ఉందో దానిపైన కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. మనం ఫస్ట్ బాక్స్ లో చూడొచ్చు. ఫ్లైట్ ఎగిరిన ఒక 5 నిమిషాల్లోపే ప్రమాదానికి గురైంది. వెంటనే అది కుప్పకూలిపోయింది. అయితే సెకండ్ బాక్స్ లో కుప్పకూలిన తర్వాత జరిగిన ఆ ప్రమాద తీవ్రతని మనం చూడొచ్చు. అది ఒక బిల్డింగ్ పైన, జనావాసాల పైన కుప్పకూలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతర్జాతీయ ప్రయాణం కావడంతో ఇంధనం ఫుల్ చేసి ఉంటారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఇర్రెస్పెక్టివ్, అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే కాదు, లోకల్గా ఉన్న పీపుల్ కూడా స్పందించారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని కూడా అదుపు చేశారు. మనం ఇంకో బాక్స్ లో చూడొచ్చు. అది ఒక బిల్డింగ్ పైన కుప్పకూలింది. బిల్డింగ్ లో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దృశ్యాన్ని మనం చూడొచ్చు. మొత్తం బిల్డింగ్ మొత్తంలో ఫర్నిచర్ కూడా కంప్లీట్ గా దగ్ధమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది ఒక హాస్టల్ గా తెలుస్తోంది. అందులో మెడికోలు ఉన్నారు. లంచ్ టైం కావడంతో ఎక్కువగా హాస్టల్లోనే ఉంటూ ఉంటారు. దీంతో ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. మనము బిల్డింగ్ మొత్తం కూడా ఫర్నిచర్ చూడొచ్చు. దగ్ధమైపోయిన ఫర్నిచర్ కనిపిస్తోంది. ఇక అదుపు ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు. జనావాసాలపైన పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. క్షతగాత్రుల్ని కూడా అందరూ హాస్పిటల్కి తరలించే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అన్ని హాస్పిటల్స్ని కూడా అలర్ట్ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కంప్లీట్ గా దగ్ధమైపోయిన సిచ్యువేషన్ ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. క్షతగాత్రుల్ని హాస్పిటల్ కి కూడా తరలించారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే ప్రతి ఒక్కరు కూడా, సామాన్యులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించిన చైర్మన్ కూడా స్పందించడం జరిగింది. ఇక మనం విజువల్స్లో చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా ఇంధనం కూడా ఎక్కువగా ఉండడం, ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపు చేయడానికి సమయం పట్టింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. జనావాసాలపైన విమానం కుప్పకూలింది. దీంతో ప్రమాద తీవ్రత కూడా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, అలాగే పైలట్, కో పైలట్ మొత్తం 242 మంది విమానంలో ఉండగా అది జనావాసాలపైన కుప్పకూలింది. ఇప్పటికే ఒక
మెడికల్ హాస్టల్ పైన పడటంతో 20 మంది మరణించినట్టుగా కూడా అక్కడ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లంచ్ టైం కావడంతో మెడికోల్ కూడా హాస్టల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల్ని ఇమీడియట్గా హాస్పిటల్కు తరలించారు. అన్ని హాస్పిటల్స్ని కూడా అలర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. మంటల్ని అదుపు చేయడం కూడా చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే అంతర్జాతీయ ప్రయాణం కావడంతో ఇంధనం కూడా ఫుల్ చేసేస్తారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే మంటలు చాలా పెద్ద ఎత్తున అక్కడ ఎగిసిపడ్డాయి. అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా మంటల్ని అదుపు చేయడం కష్టతరంగా మారింది. జనావాసాలపైన కూడా పడింది. మరి ప్రమాద తీవ్రత ఎంత ఉందో మనము విజువల్స్లో చూడొచ్చు. బిల్డింగ్స్ కూడా కంప్లీట్గా, ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగితేనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అలాంటిది బిల్డింగ్స్ కూడా కంప్లీట్గా బైరాంజీ జీజీబోయ్ మెడికల్ కాలేజ్ పైన ఇది కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. 20 మంది మెడికోల్ కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇక లంచ్ టైం కావడంతో మెడికోల్ అక్కడే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బిల్డింగ్లో. అయితే ఎవరు ఊహించని ఒక సంఘటన ఇది. ఇమీడియట్గా అంటే టేక్ ఆఫ్ అయినా కొంచెం దూరం వెళ్ళినా అంటే 5 మినిట్స్లోనే కుప్పకూలిపోయింది. అది బైరాంజీ జీజీబోయ్ మెడికల్ హాస్టల్ పైన పడినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ మెడికోల్ 20 మంది కూడా చనిపోయినట్టుగా, అంటే ఒక్కసారి మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ హృదయ విదారక దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. 20 మంది చనిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం ఎంతమంది మృతి చెందారో అని దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే మెడికోల్ మాత్రం 20 మంది చనిపోయారు అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో. కేవలం విమానం మాత్రమే కాదు, విమానం జనావాసాలపైన పడటంతో ఈ తీవ్రత మరింత పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా లేకపోతే బర్డ్ హిట్టా అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కూడా అక్కడికి ఎయిర్ ఇండియాకు సంబంధించిన సాంకేతిక బృందం కూడా చేరుకున్న తర్వాత ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. కుప్పకూలుతున్న టైంలో కూడా ఎవరో తీసిన వీడియోని మనం చూడొచ్చు, అంటే స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రమాదం ఎలా జరిగిందో టేక్ ఆఫ్ అయిన వెంటనే, అంటే జనావాసాల నుంచి క్రాస్ కూడా అవ్వలేదు, ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. జనావాసాలపైన కుప్పకూలిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తోంది. అంతర్జాతీయ ప్రయాణం, ఇంధనం కూడా ఫుల్ చేసి ఉంటారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న ఇంధనం కారణంగా కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అక్కడున్న జనావాసాల పైన కూడా దీని ఎఫెక్ట్ పడింది. జీజీబోయ్ మెడికల్ కాలేజ్ పైన పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కాలేజ్ కూడా చాలా పెద్ద మొత్తంలో ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. అక్కడ 20 మంది మెడికోలు మృతి చెందినట్టుగా కూడా సమాచారం మనం చూడొచ్చు. సెకండ్ బాక్స్లో విమానం కుప్పకూలిన తర్వాత దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దట్టమైన పొగలు, అంటే సహాయక చర్యలకు కూడా అంతరాయం ఏర్పడే విధంగా దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆవహించాయని చెప్పుకోవచ్చు. ఇక మనము థర్డ్ బాక్స్లో చూడొచ్చు. అక్కడ వెంటనే అక్కడున్న స్థానికులు రెస్పాండ్ అయ్యారు. ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే అక్కడికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి రావడం, మంటల్ని అదుపు చేయడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటల్ని అదుపు చేయడానికి కాస్త సమయం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, పైలట్, కో పైలట్, మొత్తం 242 మంది విమానంలో ఉన్నారు ప్రమాద సమయంలో. అలాగే ఈ విమానం ఏదైతే ఉందో వెళ్ళి జనావాసాలపైన పడటంతో అక్కడ కూడా చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బైరాంజీ జీజీబోయ్ మెడికల్ కాలేజ్ పైన పడింది. 20 మంది మెడికోలు కూడా ఇప్పటికే మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మనం థర్డ్ బాక్స్లో చూడొచ్చు, మనం ఫోర్త్ బాక్స్లో చూడొచ్చు. అంటే వన్స్ ఒక్కసారి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం కూడా ఎంత ప్రమాదానికి ఎంత వరకు అది ఎఫెక్ట్ అయిందో మనం చూడొచ్చు. కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం కూడా ఫర్నిచర్తో సహా కంప్లీట్గా కూడా ధ్వంసమైన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ సమయంలో బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా క్లారిటీ అయితే లేదు. ఇప్పటివరకైతే 20 మంది మెడికోలు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాద తీవ్రతకు సంబంధించి అప్డేట్స్, అంటే అధికారిక ప్రకటన ఎంతమంది మృతి చెందారు అనే దానిపైన అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాకపోతే క్షతగాత్రుల్ని మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్స్కు తరలించారు. మనం చూడొచ్చు.
అక్కడున్న స్థానికులు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి, అంబులెన్స్ కూడా చేరుకున్నాయి. అన్ని హాస్పిటల్స్ను అలర్ట్ చేశాయి. అందరూ కూడా క్షతగాత్రులకు హెల్ప్ చేసే పనిలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కు తరలించారు, చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక వన్స్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎయిర్ ఇండియాకు సంబంధించిన సాంకేతిక బృందం అక్కడికి చేరుకుని అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి అనే దానిపైన అయితే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సాంకేతిక లోపం లేదా మానవ తప్పిదాలు, బర్డ్ హిట్ ఇలాంటి వాటి వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే క్లారిటీ రాలేదు. ఇక 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, పైలట్, కోపైలట్ 242 మంది ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే ఇది జనావాసాలపైన పడింది, ఒక మెడికల్ కాలేజ్ పైన పడింది. ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా కనిపిస్తోంది. అయితే దీనిపైన క్లారిటీ అయితే రాలేదు. ఇందులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే దానిపైన అయితే క్లారిటీ రాలేదు. కొంతమంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ప్యాసింజర్స్ లిస్ట్ కూడా వచ్చింది. ఇక వెంటనే ఎయిర్ ఇండియా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది, కాల్స్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఆ సమయంలో ఫ్లైట్లో ప్యాసింజర్స్ లిస్ట్లో ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపైన అయితే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. की स्थिति अच्छा, तो आप यहाँ पर पहले आए तो आपने क्या देखा? आए पे आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ, आग लगी है, पूरा धुआं गुब्बारा है, कुछ भी दिखाई नहीं दे रहा, समझ में नहीं आ पा रहा था क्या है। हाँ, उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है, फ्लाइट वो किया, फिर प्रशासन ने चारों तरफ से घेर लिया। यहाँ पर हालात जब से आए कितने बजे हुआ तकरीबन ये हादसा, कुछ समय लगभग 45 मिनट पहले हादसा हुआ है। जो पार्किंग है वो पता नहीं कितनी कैजुअलिटी हो नहीं बता सकते। वो पूरा बिल्डिंग है जो डॉक्टर रहते हैं उस बिल्डिंग में, रेजिडेंशियल बिल्डिंग है, उसमें डॉक्टर रहते हैं जो सिविल नहीं वो सरकारी बना के, हाँ रेजिडेंशियल बिल्डिंग है जो सरकारी बना रखा है, जो रखते हैं लोग, वो दोनों बिल्डिंग में लोग रहते हैं। वो 100% हुई होगी, उसके बाद पता